హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ ఎయిర్ 3Sని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ₹2,500 బడ్జెట్లో మాత్రం దీని ఫీచర్స్కి దీని ప్రైస్కి అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. ఇది ఒక మైండ్ బ్లోయింగ్ TWS బడ్స్. గుర్తుపెట్టుకోండి, దీని సేల్స్ కూడా హ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నథింగ్ ఇయర్ ఫోన్ 1 నేను వాడిన తర్వాత నాకు దాని తర్వాత బాగా నచ్చిన TWS బడ్స్ ఇది. దీని సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ రెండింటి మధ్యలో కోయిన్సిడెన్స్ ఏంటంటే దీని డిజైన్ కూడా దగ్గరగా నథింగ్ ఇయర్ ఫోన్ 1 డిజైన్ లాగే అనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ డిజైన్తో దీన్ని తీసుకొచ్చారు. సో నా దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరియంట్. బ్లాక్ కలర్ వేరియంట్ ఇంత లుక్ ఉందంటే వైట్ కలర్ వేరియంట్ ఇంకా సూపర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మాత్రం సూపర్గా అనిపించింది. ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది. లోపల ఇయర్ ఫోన్స్ ట్రాన్స్పరెంట్గా ఉండవు, రెగ్యులర్ వాటిలాగే ఉంటాయి, కానీ చాలా చిన్నగా ఉంటాయి, చాలా సాలిడ్గా ఉంటాయి. కానీ కేస్ డిజైన్ మాత్రం చూడటానికి ఎగ్జాక్ట్గా నథింగ్ ఇయర్ 1కి సంబంధించిన డిజైన్ లాగే అనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉంది. అండ్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. 11mm టైటానియం ట్రిపుల్ డ్రైవర్ని యూజ్ చేశారు. అలాగే మీకు సౌండ్ క్వాలిటీ కావచ్చు, దీంట్లో ఈక్వలైజర్ సెట్టింగ్స్ కావచ్చు, రెగ్యులర్గా మనకి ఫోన్లో ఉంటాయి కదా ఇలాంటి ఫీచర్స్. దీనికి వీళ్ళు ఇయర్ ఫోన్స్ కూడా కస్టమైజేషన్స్ ఇచ్చారు. డిఫరెంట్ సౌండ్ మోడ్స్ ఇచ్చారు, డాల్బీ అట్మాస్ ఇచ్చారు. అలాగే డిఫరెంట్ నాయిస్ రిడక్షన్కి సంబంధించిన ఫీచర్స్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా గేమింగ్ లో లేటెన్సీ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంది. నాకు ఎక్కడా లాగ్ అయితే అనిపించలేదు. 69 ms దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. వీళ్ళకి సంబంధించిన డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 minutes ఛార్జ్ చేస్తే 5 hours పాటు బ్యాటరీ లైఫ్ కావచ్చు. అండ్ కంప్లీట్గా కేస్తో కలుపుకొని మీకు 30 hours పాటు బ్యాటరీ లైఫ్ కావచ్చు, IPX5 కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేశారు. అండ్ దీంట్లో డ్యూయల్ పెయిరింగ్ కనెక్షన్ కూడా ఉంది. అంటే ప్యారల్గా ఈ ఫోన్తో పాటు ఇంకొక డివైస్ కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. కానీ ₹2,500 బడ్జెట్లో హానెస్ట్లీ చెప్తున్నాను, ఇది మిమ్మల్ని ఖచ్చితంగా అసలు థ్రిల్ చేస్తుంది. సూపర్గా అనిపించింది, అవుట్ స్టాండింగ్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బాక్స్ పైన రియల్మీ బడ్స్ ఎయిర్ 3S అని ఉంది. అలాగే సైడ్కి ఇక్కడ 11mm లిక్విడ్ సిలికాన్ ట్రిపుల్ టైటానియం బేస్ డ్రైవర్స్ అని మెన్షన్ చేశారు. దీంట్లో మనకి 4 మైక్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 2, ఒకటి ENC కోసం యూజ్ అవుతుంది. ఇది AI బేస్డ్ ENC అనమాట. దీంట్లో వీళ్ళు డిఫరెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. అంటే మనకి స్ట్రీట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు, సబ్వేలో వెళ్తున్నప్పుడు, కాఫీ షాప్లో ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ మోడ్స్ దీంట్లో వీళ్ళు కస్టమైజ్ చేశారు. అండ్ దీంట్లో కస్టమైజ్డ్ ఈక్వలైజర్ ఉంది. రెగ్యులర్గా మనకి బేస్ బూస్ట్, ట్రేబుల్ బూస్ట్, రాక్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా కాకుండా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఫోన్లో ఈక్వలైజర్ కస్టమైజ్ చేసుకుంటాం కదా, అలా కస్టమైజ్ చేసుకోవచ్చు రియల్మీ ఈ లింక్ యాప్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ దీంట్లో మీకు ఎక్స్ట్రాగా సిలికాన్ ఎయిర్ హుక్స్ ఉంటాయి అనమాట. అంటే చెవులోంచి కింద పడిపోకుండా పైన ఒక కనెక్షన్ ఇలా ఉంటుంది. అండ్ మీకు 10 minutes ఛార్జ్ ఈక్వల్ టు 5 hours బ్యాటరీ లైఫ్, కంప్లీట్గా 30 hours పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని బాక్స్ మీద మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల TWS బడ్స్ కేస్ ఉంటుంది. అలాగే మీకు ఎక్స్ట్రా టిప్స్, యూజర్ మాన్యువల్ లాంటివి ఉంటాయి. అండ్ అల్టిమేట్గా కేస్ డిజైన్ చూస్తే నేను చెప్పాను కదా, ట్రాన్స్పరెంట్ డిజైన్తో వస్తుంది పైన. అలాగే దీని డిజైన్ కూడా, దీని మెజర్మెంట్స్ కూడా దాదాపు ఈక్వల్గా మీకు నథింగ్ ఇయర్ 1కి సంబంధించిన మెజర్మెంట్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి. అండ్ లోపల మీకు డేర్ టు లీప్ అనే బ్రాండింగ్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఒక LED ఇండికేటర్ ఉంటుంది. మీకు కనెక్షన్ చూస్తున్నప్పుడు, అంటే అది బ్యాటరీ లో ఉన్నప్పుడు, కనెక్ట్ అవుతున్నప్పుడు రకరకాలుగా LEDలో ఇది మారుతుంది. అలాగే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, రీసెట్ బటన్. ఒకవేళ ఈ ఫోన్లోంచి మీరు రిమూవ్ చేసుకొని వేరే ఫోన్తో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఒక 5 seconds ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. మళ్ళీ దాంట్లో మీరు ఫ్రెష్గా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డ్యూయల్ పేరింగ్ కనెక్షన్ కూడా ఉంది. ప్యారల్గా ఇంకొక డివైస్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కేస్ డిజైన్ మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా, ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద ఇయర్ ఫోన్స్ డిజైన్, ఇయర్ ఫోన్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. రెగ్యులర్గా మనకి ఇయర్ ఫోన్స్ TWS బడ్స్లో చాలా బారుగా ఉంటాయి కదా, ఇవి మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. చెవిలో పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటాయి. పైన ఒక ఎక్స్ట్రాగా సిలికాన్ టిప్ ఇస్తాడు. ఇది ఎందుకంటే మీకు చెవిలో ఒక హుక్ లాగా పనిచేస్తుంది. పైన మీకు లాక్ అయిపోతుంది, కింద పడిపోకుండా ఆపుతుంది అనమాట. ఈ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పైన టిప్స్ మీరు మార్చుకోవచ్చు. 2 మైక్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీకు ఒకటేమో ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, ఒకటేమో నాయిస్ని సప్రెస్ చేయడం కోసం డిఫరెంట్ నాయిస్ ప్రొఫైల్స్ వీళ్ళు దీంట్లో కస్టమైజ్ చేసి ఉంచారనమాట. సో ఓవరాల్గా డిజైన్ మాత్రం నాకు చాలా
బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద రియల్మీ లింక్ యాప్కి సంబంధించిన ఫీచర్స్, సో దీన్ని మీరు చాలా రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉంటాయి. మీకు డాల్బీ అట్మాస్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు అక్కడ సౌండ్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, మీకు బేస్ బూస్ట్ లాంటివి అవి మార్చుకోవచ్చు. గేమింగ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఈక్వలైజర్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవచ్చు. అలాగే బటన్ కంట్రోల్స్ మార్చుకోవచ్చు. టచ్ కంట్రోల్స్ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల ఫీచర్స్ మీకు రియల్మీ లింక్ యాప్ ద్వారా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అల్టిమేట్గా మనకు కావాల్సిన సౌండ్ క్వాలిటీ, దీంట్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందయ్యా అంటే నాకైతే బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది. బేస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. ట్రెబుల్స్ కావచ్చు, వోకల్స్ కావచ్చు, మీకు చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి. అవి చిన్నగా ఉండటం వల్ల అండ్ సాలిడ్గా ఉండటం వల్ల మీకు కొంచెం బెటర్ ఆడియో అవుట్పుట్ అయితే దీని నుంచి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో లో లేటెన్సీ మోడ్ ఉంది, 69 milliseconds. సో దీనివల్ల సో దీనివల్ల మీకు అసలు ఎలాంటి ల్యాగ్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. నేను కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం చాలాసేపు ఆడి చూశాను. సూపర్గా ఉంది. నాకైతే ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుట్ స్టెప్ కావచ్చు, చిన్న చిన్న మైన్యూట్ సౌండ్స్ కూడా మీకు క్లియర్గా చాలా చాలా నీట్గా వినిపిస్తున్నాయి. ఎలాంటి ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, వీళ్ళు 30 hours పాటు దీన్ని ఆఫర్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కేస్ అనమాట. సో ఎంత లేదన్నా ఒక 24 hours ఈజీగా వేసుకోవచ్చు. ఒక కంప్లీట్ డేని దీన్ని మీరు వాడుకోవచ్చు. ఓన్లీ బడ్స్ అయితే మీకు 5 hours పాటు ఇస్తాయి. అండ్ ఒక కంప్లీట్ మూవీ కంటే ఎక్కువగానే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఆఫర్ చేస్తాయి. సో ఓవరాల్గా 2500 రూపాయల బడ్జెట్లో మాత్రం దీని డిజైన్కి, బిల్డ్ క్వాలిటీకి, దీంట్లో ఉన్న సౌండ్కి సంబంధించిన రకరకాల ఫీచర్స్కి, డాల్బీ అట్మాస్, IPX5 లాంటి ఫీచర్స్ కోసం కావచ్చు, ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా 2500 రూపాయలు పెట్టచ్చు. చాలా మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. మేబీ ఆఫర్లో ఇంకా కొంచెం తక్కువ కూడా రావచ్చేమో, వెయిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది మాత్రం సాటిస్ఫైడ్. నేను 5కి అవుట్ ఆఫ్ 5కి నేను 4.5 వరకు ఇస్తాను. క్వాలిటీ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. నథింగ్ ఇయర్ 1 తర్వాత నాకు బాగా నచ్చిన సౌండ్ వస్తున్న ఇయర్ ఫోన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ 3 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.